తెలుస్తుంది, ఎందుకంటే వాస్తవం కూడా మనకు కూడా తెలుస్తుంది కదా. ఇక రిజర్వేషన్లు పెంచినాకే ఎన్నికలు పెట్టాలి, కథం రేవంత్ రెడ్డి మళ్ళీ కిరుకులో పడ్డాడు. బీసీల హామీలు నెరవేరే వరకు పోరాడతాం, రిజర్వేషన్లు పెంచకుండానే ఎన్నికలకు కుట్ర, ప్రభుత్వం మెడలు వంచైనా రిజర్వేషన్లు సాధిద్దాం, 3న జరిగే బీసీ మహాసభ పోస్టర్ ఆవిష్కరణ, బీసీలు తరలి రావాలన్న ఎమ్మెల్సీ కవిత అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి ఎమ్మెల్సీ కవిత మరో పోరాటాన్ని చేయబోతుంది, పూర్తి స్థాయిలో కూడా మరో పోస్టర్ అయితే ఆవిష్కరించిన పరిస్థితి కనబడుతుంది. రిజర్వేషన్లు పెంచినాకే ఎన్నికలు పెట్టాలంటూ కూడా చూడొచ్చు. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు ఇచ్చిన హామీలు అమలు జరిగే వరకు పోరాటం ఆగదని ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేశారు. బీసీలకు కామారెడ్డి డిక్లరేషన్ పేరిట కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేయకుండా అన్యాయం చేస్తుందని మండిపడుతున్నారు. వీటి అమలు కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తేవడానికి తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఈ నెల 3వ తేదీన నిర్వహించనున్న బీసీ మహాసభ పోస్టర్ను బుధవారం కవిత ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా బీసీలకు ఇచ్చిన ఏ ఒక్క హామీ సీఎం రేవంత్ రెడ్డి అమలు చేయడం లేదన్నారు. బీసీలకు రిజర్వేషన్లు పెంచకుండా స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తే ఊరుకోమని అన్నారు. రిజర్వేషన్ల అమలుపై ప్రభుత్వం కాలయాపన చేసే ప్రయత్నం చేస్తుందని విమర్శించారు. కామారెడ్డి డిక్లరేషన్ అమలుతో పాటు స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్తో సావిత్రిబాయి పూలే జయంతిని పురస్కరించుకుని బీసీ మహాసభ పేరిట తెలంగాణ జాగృతి సంస్థ భారీ సభను తలపెట్టనుంది. బీసీ మహాసభలో పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కవిత పిలుపునిచ్చారు. ఈ బీసీ మహాసభకి ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర సర్పంచుల సంఘం, జాయింట్ యాక్షన్ కమిటీ, తెలంగాణ విద్యార్థి జేఏసీతో పాటు మరికొన్ని ప్రజా సంఘాలు, కుల సంఘాలు మద్దతు ప్రకటించాయి. అయితే బీసీల కోసం పోరాటం చేస్తున్న ఎమ్మెల్సీ కవితకు తాము అండగా నిలుస్తామని సర్పంచుల సంఘం జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు యాదయ్య గౌడ్ తెలిపారు. తాము పెద్ద సంఖ్యలో సభకు హాజరవుతామని, తమ హక్కులను సాధించుకుంటామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో చాలా మంది నేతలు కూడా పాల్గొన్న పరిస్థితి కనబడతాం. సో మొత్తానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వెనుక నొయ్యి ముందు గొయ్య ఏదో అంటారు కదా, వెనుక నొయ్యి ముందు గొయ్య అన్నట్టుగా మారిపోయింది. ఎందుకు అంటే ఓ పక్కన అన్న కేటీఆర్, ఇంకో పక్కన చెల్లె కవిత, ఇద్దరి ఫుట్బాల్ ఆడుతున్నారు రేవంత్ రెడ్డి. నిజంగా చెప్పాలంటే ఇట్లా అనేలోపు ఇక్కడ ఏంది, మొన్న ప్రపంచ బ్యాంకు ముందు మూసీకి బట్టబయలు చేసింది. ఇప్పుడు మన కేటీఆర్ ఏం చేసిండు, RRR రింగ్ రోడ్డు 12,000 స్కామ్ బయట పెట్టింది. ఎన్నికల పోదాం అంటే అక్క కథం, ఇక రేవంత్ రెడ్డి ఉక్కిరి బిక్కిరి అయిపోతుంది. నిజంగా కూడా బీసీల రిజర్వేషన్ కామారెడ్డి డిక్లరేషన్కు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసి తీరాలి, అమలు చేసేదాకా వదిలిపెట్టేదే లేదు. మిమ్మల్ని ముఖ్యమంత్రి పీఠంలో ఉండనిస్తాం, 5 ఏళ్ళు మీరే ఉండాలి. మీ అరాచక పాలన, మీ దద్దమ్మ పాలన, మీ వేస్ట్ పాలన రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు, ఇట్లా తిడుతున్నారు. అది నేను అనట్లే, తెలంగాణ ప్రాంత ప్రజలు అంటున్నారు. ప్రజలల్లో పోతే ఆ చెవులకి వెళ్ళి ఇట్లా రక్తం వస్తే దూదులు పెట్టుకున్నవి ఇట్లా వచ్చేటట్టు తయారైపోయింది. ప్రభుత్వాన్ని అంత ఘోరంగా ఉన్నది, నేను చెప్తున్నా కదా. సో మొత్తానికి బీసీలకు సంబంధించిన అంటే రిజర్వేషన్లకు సంబంధించి కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయాలని ఎమ్మెల్సీ కవిత ఒక రకమైన యుద్ధమే చేస్తుంది. దీంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రభావం పడే అవకాశం ఉన్నది. దీంతో ఈ ఉద్యమం ఉధృతమై కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయకపోతే తర్వాత పరిణామాలు కూడా ఎలా ఉంటాయో కూడా మనం వేచి చూడాలి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలలో ప్రధానంగా కూడా మీరు అందరూ కూడా ఆలోచించండి. తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఇక్కడ జరగబోయే ప్రతి అంశం కూడా, ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఇప్పటివరకు జరుగుతున్న ఈ అంశాలలో భాగంగా అసలు వాస్తవాలు ఏంటి, అవాస్తవాలు ఏంటి అనేది కూడా తెలంగాణ ప్రాంత బిడ్డలకు తెలవాలి. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే, తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా సబ్బండ వర్గాలు కూడా మోసపోయినాయి, ఇక కూడా మోసపోవడానికి సిద్ధంగా లేదు. అందరికీ న్యాయం జరిగేందుకు బీసీ మహాసభ రేపు జరగనుంది. ఇవాళ 2వ తారీఖు రేపే ఈ సభకు సంబంధించి విజయవంతం చేయమని కూడా కవిత పిలుపునిచ్చింది. ఇక మరో అంశం,